హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ రామచిలుక క్రియేటివ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ హెల్త్కి చాలా మంచిదండి. మనకి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. ప్రతిరోజు కర్రీలో నేను తప్పకుండా వెల్లుల్లిపాయ వేస్తాను. తర్వాత మినపప్పు మంచి స్మెల్ వస్తుంది. ఆవాలు చిటపటలాడాక కొద్దిగా జీలకర్ర వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాక కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకున్నాను. కొద్దిగా పచ్చెనపప్పు వేసుకుంటే కర్రీలో అక్కడక్కడ మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేసాను. కొంచెం ఉల్లిపాయలను తిప్పాక కట్ చేసుకున్న తోటకూరను అందులో వేసుకొని మగ్గపెట్టాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కూరను తిప్పాలి. ఒకసారి తిప్పినాక ఒక 5 మినిట్స్ మగ్గిపోయినాక మూత పెట్టి ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా కర్రీ ఎంత బాగుందో. ఇది పెద్దవాళ్ళకి, పిల్లలకి తోటకూర చాలా మంచిది. ప్రతిరోజు ఆకుకూర తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసినాక కూర చూడండి చక్కగా మగ్గిపోయింది. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వేసుకోవాల్సినప్పుడు వేసుకోవచ్చు, కొంతమంది వేయరు. నేను కొంచెం వేస్తాను వాటరు. ఒక 2 మినిట్స్లో కూర మగ్గిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.